హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నంబర్ 37. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సిద్ధాంతి గారు ఒక్కొక్కరి జాతకాలు జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అందరి జాతకాలు చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. పక్కనున్న తన శిష్యుడు కూడా చూడటంతో, ఏంటి వీళ్ళందరి జాతకాల్లో ఆయుష్ తీరునట్టు కనిపిస్తుంది, నేను తప్పుగా చూశానా, లేకపోతే ఇది నిజమా అని స్వామి వైపు చూస్తాడు. రుద్రాని, వేదాని దగ్గరికి పిలిచి వాళ్ళ అరిచేతి గీతలు చూసి, మీ ఇద్దరికీ ఎడబాటు తప్పదు, కొన్నేళ్లు దూరం ఉండక తప్పదు, కాలమే మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది అనుకుంటాడు. నాయనా, ముందు ముందు గట్టుకాలం రాబోతుంది, అధైర్యపడకు. విధి మీతో ఆడుకోవాలని చూస్తుంది, దానితో పోరాడటానికి సిద్ధంగా ఉండు. ఏది జరిగినా దైవేచ్ఛగా భావించి నమ్మకంతో ముందుకు సాగిపోవాలి అని చెప్తుంటే, రుద్రకి ఏం అర్థం కాక, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు స్వామి అంటాడు. అర్థం అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు అంతా నీకే అర్థమవుతుంది అని రఘుపతి గారిని అక్కడుంచి మిగతా వాళ్ళని లోపలికి పంపించమని చెప్తాడు. ఏదో ఉంది అనుకొని అందరినీ లోపలికి పంపించి స్వామి ముందు కూర్చొని, చెప్పండి స్వామి, ఏదైనా సమస్య? మీరు జాతకాలు చూసిన నుండి ముభావంగా ఉన్నారు, ఏంటి సమస్య అని అడుగుతాడు. ఎలా చెప్పాలో తెలియటం లేదు, గుండె నిబ్బరం చేసుకు రఘుపతి. ఈ రోజుతో నీకు నీ వాళ్ళకి ఆయుష్ తీరబోతుంది. ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో తెలీదు, కానీ మృత్యువు మీకు చేరువ కాబోతుంది అంటాడు. ఒక్కసారిగా స్థానువై షాక్లోకి వెళ్తాడు. ఏమంటున్నారు స్వామి, మీరు చెప్పేది అబద్ధం, అలా జరగటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోకపోవటానికి మనం ఎంతటి వాళ్ళని చెప్పు. మనం నమ్మలేని నిజాలు అబద్ధమైతే బాగుండనిపిస్తుంది, కానీ అలా జరగదు కదా. జరిగేది ఎవరు ఆపలేరు. ఆ పైవాడి లీల అలా ఉంది. ఎందుకు స్వామి, మాకే ఎందుకు? చిన్న పిల్లలు, వాళ్ళు ఏం జీవితం చూశారని వాళ్ళకి ఇలా జరగాలి? వాళ్ళందరికీ నా ప్రాణాలు అడ్డుగా వేయండి అంటాడు. స్వామీజీ చిన్న నవ్వుతో, నేను ప్రమాదాన్ని ఊహించగలను, కానీ దాన్ని తప్పించలేను, అది నా చేతిలో లేదు. కంగారు పడకు, నీ మనవడు మనవరాలికి ఏం కాదు, వాళ్ళ ఆయుష్ బాగానే ఉంది, పూర్ణాయుష్ కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ మధ్య ఎడబాటు కనిపిస్తుంది. కాలం మళ్ళీ వాళ్ళని ఒకటి చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పుట్టిన బిడ్డే ఆ గది తలుపులు తీయగలడు కాబట్టి వాళ్ళని ఆ అమ్మే కలుపుతుంది. మీ కోడలికి తను కోరుకున్నట్టు కూతురు పుట్టబోతుంది. అంతా ఆ దేవుడి మీద భారం వేద్దాం, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇక నేను వెళ్తాను, మీరు సమయానికి రండి, అంతా మంచి జరగాలి అని ప్రార్థిస్తాను అని శిష్యుడిని తీసుకుని వెళ్తాడు. స్వామి వెళ్ళగానే అందరూ హాల్లోకి వచ్చి రఘుపతి గారు డల్గా ఉండటం చూసి, ఏం జరిగింది నాన్న, ఎందుకలా ఉన్నారు? స్వామీజీ ఏం చెప్పారు అని అడుగుతాడు విక్రమ్. ఏం లేదు నాన్న, పూజ కోసం చెప్పారంతే అని విక్రమ్ తల నిమిరి అందరిని ఒకసారి చూసి, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి రండి, నేను కూడా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను అని తన గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళాడు, కానీ మనసులో మనసు లేదు. ఎక్కడి నుండి ప్రమాదం వస్తుందో కూడా అర్థం కావటం లేదు. ఈ రోజుతో ఈ ఇంటికి, నా వాళ్ళకి నాకు సంబంధం తీరిపోతుందా? ఏంటి భగవంతుడా, ఎంతోమందిని ఆదుకున్నా, ఇప్పుడు నా కుటుంబమే ప్రమాదంలో ఉందని స్వామీజీ అంటున్నారు. ఏం చేయాలి? నువ్వే నా వాళ్ళని రక్షించాలి అనుకుంటాడు. అందరూ కూడా హాల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. తల్లి పక్కన కూర్చొని, మమ్మీ, చెల్లి వచ్చే టైం అయింది కదా, తొందరలో వచ్చేస్తుంది, ఏం పేరు పెడదాం అంటాడు రుద్ర. మీ ఇష్టం, మీకు నచ్చిన పేరు ఏదైనా ఉంటే చెప్పండి అంటుంది నందిత. నా స్వీట్ సిస్టర్ కాబట్టి నేనైతే స్వీటీ అని పిలుచుకుంటా, మీరేమైనా పెట్టుకోండి అంటాడు రుద్ర. బావ పేరు రుద్ర అయాన్ కదా, అందుకే రుద్రప్రియ అని పెడితే ఎలా ఉంటుందత్తా అని నందితని అడుగుతుంది వేద. సూపర్ బంగారం, చాలా బాగుంది, అదే పేరు పెడదాం, ఎంతైనా నా కోడలివి కదా, నా తెలివితేటలన్నీ వచ్చాయంటూ వేద బుగ్గలు లాగుతుంటే, నీ బుద్ధులేం రాలేదు, అందుకే అంత స్మార్ట్గా ఉంది నా కోడలు అంటాడు విక్రమ్. అంటే ఏంటి, నేను స్మార్ట్ కాదు మొద్దుమొహం అంటున్నారా అని బుంగముద్దు పెట్టుకుని విక్రమ్ని గుండెల మీద కొడుతుంటే, నిజాలు చెప్తే మీ చెల్లి కొడుతుందేంటి బావా అంటాడు వినోద్ వైపు చూస్తూ. నా చెల్లి స్మార్ట్ కాకపోతే
మీరెందుకు వెంటపడి పెళ్లి చేసుకున్నారు బావా? ఆ మొద్దు పెళ్ళనే చేసుకుంటా అని పట్టుబట్టి మరీ చేసుకున్నారు కదా! ఆ విషయం మర్చిపోతే ఎలా? అని విక్రమ్‌ని ఆట పట్టిస్తాడు వినోద్. అప్పుడు నా కళ్ళకేదో ప్రాబ్లమ్ అనుకుంటా బావా! అందుకే అంతలా పట్టుబట్టి మరీ చేసుకున్నా. తర్వాతే తెలిసింది. కానీ ఏం చేస్తాం? అని పెదవి విరుస్తుంటే భర్త వైపు కోపంగా చూస్తుంది నందిత. అమ్మో! భయం వేస్తుంది నాకు అని మెల్లిగా అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు విక్రమ్. ఉండండి చెప్తాం ఈ పని అంటూ భర్త వెనక్కి రూమ్‌లోకి వెళ్తుంది నందిత. వాళ్ళని చూసి అందరూ నవ్వుకుంటారు. అలా సాయంత్రం వరకు కాలక్షేపం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి పూజ కోసం రెడీ అవుతారు. రాత్రి శుభ సమయంలో గుళ్ళో అడుగు పెట్టాలని చెప్పటంతో చెప్పిన సమయానికి ఇంకా గంట సమయం ఉంది అనగా అందరూ హాల్లోకొస్తారు. పట్టు వస్త్రాలు కట్టుకొనుంటారు. రుద్ర వైట్ కలర్ పట్టు పంచ, దాని మీద మెరూన్ కుర్తా వేసుకుంటే, వేద కూడా అదే కాంబినేషన్‌లో ఉన్న పట్టు లంగా ఓణి వేసుకుంటుంది. వేదాకి మెటికలు విరిచి సూపర్‌గా ఉన్నావు. ఓ 5 ఇయర్స్ తర్వాత కూడా ఇలాగే రెడీ అవ్వు లంగా ఓణిలో అని చెప్తుంటే, ఎందుకు బావా? అని కళ్ళు టపటపలాడిస్తూ అమాయకంగా అడుగుతుంది. ఎందుకో అప్పుడే చెప్తా. వైట్ ప్రాక్టికల్ అంటాడు చిలిపిగా. మరో పక్కన ఉన్న వైదిక్, ఏంటి బావా? నా చెల్లితో ఏదో డీప్ డిస్కషన్‌లో ఉన్నావు. ఏంటి సంగతి? మాకు మాకు 100 ఉంటాయి. మొగుడు పెళ్ళాల మధ్యలో 100 ఉంటాయి బే. దొబ్బెయ్ ఇక్కడి నుండి అంటాడు సీరియస్‌గా. అబ్బా! బావా! నా చెల్లితో అయితే షుగర్ అవసరం లేకుండానే స్వీట్‌గా మాట్లాడతావు. నాతో మాత్రం కస్సుబుస్సుమంటావు. ఇదేం బాలేదు. నీకేనా ఉంది పెళ్ళాం? ఫ్యూచర్‌లో మాకు వస్తారు పెళ్ళాలు. అప్పుడు మేము నీ ముందు పోజ్ కొడతాం చూడు. అయినా నీకు పెళ్లి చేసినట్టు నాకు పెళ్లి చేస్తే ఇప్పుడు నేను కూడా నా పెళ్ళాంతో ముచ్చట్లు పెట్టుకునేవాడిని అంటాడు వైదిక్. అరే! చెప్పవే మరి నీకు పెళ్లి కావాలా బామర్ది? అని అడుగుతాడు రుద్ర. హ్మ్. కావాలి అంటూ ఆడపిల్లలాగా తెగ సిగ్గుపడుతూ నేల మీద బొటన వేలితో ముగ్గులు వేస్తుంటే వైదిక్ వైపు విచిత్రంగా చూస్తూ అలా సిగ్గుపడకురా, సిగ్గుకే సిగ్గేస్తుంది. నీ సిగ్గు తగలయ్యా అని అత్తా ఇదిగో నీ కొడుక్కి పెళ్లి కావాలంటే పిల్లని చూడు తెగ మెలికలు తిరిగిపోతున్నాడిక్కడ అని వనజని పిలుస్తాడు. కొడుకు వీపు మీద ఒక్కటేసి ఇప్పుడే పెళ్లి కావాల్సొచ్చిందా నీకు? అంటుంది వనజ. తల్లి వైపు ఏడుపు మొహం పెట్టి అదేంటి రుద్ర బావ చేసుకోవచ్చు. నేను చేసుకుంటే తప్పా? అంటాడు కొట్టిన చోట రుద్దుకుంటూ. వాళ్ళ విషయం వేరు. ఇంకోసారి పెళ్ళంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాయేమనుకున్నావు. పద అంటూ మీరు కూడా రండి నాన్న అని రుద్ర వేదకి చెప్పి వైదిక్‌ని తీసుకొని వెళ్తుంది. వెళ్తున్న వైదిక్‌ని చూస్తూ వేద, రుద్ర నవ్వుకుంటారు. బావా! ఈ డ్రెస్‌లో సూపర్‌గా ఉన్నావు అంటుంది వేద. థాంక్స్ మరదలు పద అని వేద చేయి పట్టుకొని బయటికి వెళ్తాడు. అందరూ బయటికి రాగానే రఘుపతి గారు నవ్వుతూ కలకలలాడుతున్న తన కుటుంబాన్ని ఒకసారి కళ్ళారా చూసుకొని ఇంటిని చూసుకొని కారులో కూర్చుంటారు. మిగతా వాళ్ళు కూడా కారులో వెళ్తే నేను బావతో వస్తాను అని రుద్ర బైక్ మీద ఎక్కుతుంది వేద. ఒకదాని వెనక ఒక కారు ముందుకు వెళ్తుంటే రుద్ర వేద వాళ్ళ బైక్ వెనక వస్తుంది. మెల్లిగా డ్రైవ్ చేయి బావా, చీకటిగా ఉంది కదా అని చెప్తుంది వేద రుద్ర భుజం మీద చేయి వేసి. మెల్లిగానే వెళ్తున్నా లేవే, అంత భయం ఎందుకు, నేనున్నాను కదా అంటాడు. వీళ్ళు బయలుదేరారు అని పని మనిషి ద్వారా విషయం తెలుసుకుని తన మనుషులను వెంట పెట్టుకుని తీసుకువెళ్తాడు అర్జున్. తండ్రి వెనకే విక్రాంతి కూడా వెళ్తాడు. అప్పటికే చాలా చీకటైంది. ఊరు మొత్తం నిద్రపోతుంది. ఊరు చివరన ఉన్న గుడికి చేరుకుంటారు రుద్ర వాళ్ళు. ఒక్కొక్కరు దిగి గుడి లోపలికి అడుగు పెడతారు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోగానే మొదలు పెడదాం, సమయం ఆసన్నమైంది అంటూ వాళ్ళని తీసుకొని గుడి వెనక భాగం వైపు తీసుకొని వెళ్తాడు. స్వామి, ఈ రహస్య గది గురించి అందరికీ ఎందుకు తెలీదు అని అడుగుతాడు రుద్ర. చిన్న చిరునవ్వు చిందించి, అక్కడ అమూల్యమైన దైవ సంపద ఉంది. అదందరికీ తెలిస్తే ఊరుకుంటారా? అత్యాశకి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తారు. అందరూ మంచివాళ్ళే ఉండరు కదా, దుర్మార్గులు కూడా ఉంటారు కదా అంటాడు స్వామీజీ. నిజమే అనుకుంటారు. వెనక వైపు వెళ్ళాక చిన్న కిటికీ లాంటిది ఒకటి ఉంటుంది. రఘుపతి, ఆ తాళాలు లైవు అంటూ తాళాలు తీసుకొని ఆ కిటికీకి ఉన్న చిన్న హోల్లో పెట్టి తిప్పగానే గోడలా ఉన్నది కాస్త డోర్స్ ఓపెన్ అయినట్టు ఓపెన్ అవుతాయి. గోడలు డోర్స్గా ఓపెన్ అవ్వటం చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పటి పూర్వీకులకి ఎంత టాలెంట్ ఉందో అనుకుంటారు. అది ఓపెన్ కాగానే అందరూ
దీపాల కాంతితో లోపలికి వెళ్తారు. అందులో నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ చిన్న బాక్స్ లాంటిది ఉంటుంది. అది తీసి మంత్రాలు చదువుతూ విక్రమ్ మెడలో వేస్తాడు. అది విక్రమ్ మెడలో వేయగానే ఒకలాంటి వెలుగు వస్తుంది. ఆ వెలుగు గది మొత్తం వ్యాపిస్తుంది. గదిలో వెలుగు రాగానే అక్కడున్న డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అందులోకి వెళ్తారు. పెద్దగా అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఎంత కలగా ఉందో అనుకుంటారు. విక్రమ్, నువ్వెళ్ళి అమ్మకి నమస్కారం చేసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, వెళ్ళి తీసుకునిరా అని చెప్పగానే అలాగే స్వామి అని వెళ్తాడు. ఆ బాక్స్ చుట్టూ పెద్ద పాములుంటాయి. అవి చూసిన వేద రుద్ర ఎద మీద తలపెట్టి రుద్ర పొట్ట దగ్గర డ్రెస్ గట్టిగా పట్టుకుని భయంతో కళ్ళు మూసుకొని పాము బావా అంటుంది. ష్, భయపడకు అంటాడు వేదాన్ని దగ్గరికి తీసుకొని. అవి విక్రమ్ని ఏం చేయవు. కేవలం విక్రమ్ మాత్రమే ఆ బాక్స్ తీయగలడు. మనం వెళ్తే అవి మన మీదకి వస్తాయి అంటాడు. విక్రమ్ అక్కడికి వెళ్ళి భక్తితో నమస్కారం చేసుకొని ఆ బాక్స్ తీయటానికి చూస్తాడు. విక్రమ్ మెడలో ఉన్న డాలర్ వెలుగు చూసి అవి పక్కకి తప్పుకుంటాయి. విక్రమ్ ఫాస్ట్గా ఆ బాక్స్ తీసుకొని వచ్చేస్తాడు. విక్రమ్ చేతిలో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాప్ తీసుకుని అందులో చూపించినట్టు ఆ దారి గుండా ముందుకు వెళ్తారు. అక్కడికి చేరుకొని అదే బాక్స్లో ఉన్న తాళంతో అక్కడ గది ఓపెన్ చేస్తాడు విక్రమ్. గది తెరుచుకోగానే పెద్దగా ఉన్న ఇల్లంత ప్లేస్ ఉంటుంది. మధ్యలో బంగారు ప్రతిమతో అమ్మవారు ఉంటుంది. అమ్మవారే నిజంగానే అక్కడుందేమో అన్నట్టు అంత కలగా చిరునవ్వు చిందిస్తున్నట్టుగా ఉంది. మరోవైపు వెనక మొత్తం పెద్ద పెద్ద బాక్సులుంటాయి. అదే సంపద అనుకుంటా అని అనుకుని లోపలికి అడుగుపెట్టి నమస్కారం చేసుకొని అమ్మని కల్లారా చూసుకుని దర్శించుకుంటారు. స్వామీజీతో వచ్చిన శిష్యులు లోపలికి వెళ్ళిన తర్వాత పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆలోపు అమ్మవారికి అభిషేకం చేసి అందంగా అలంకరణ చేస్తుంది వేద రుద్రతో కలిసి. చిన్నగా ఒక దగ్గర హోమానికి సిద్ధం చేసి విక్రమ్ని అక్కడ కూర్చోమంటాడు. ఇప్పుడు నా శిష్యులు మంత్రాలు చదువుతారు. నువ్వు హోమం చేయి నాయనా, నేను ధ్యానంలోకి వెళ్తాను. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. నా శరీరం ఇక్కడున్నా ఆత్మ ఇక్కడుండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు లేవకూడదు. మొత్తం అయ్యే వరకు పక్కకి జరగకూడదు. నీకు ఒక మంత్రం చెప్తాను, అది స్మరిస్తూ హోమంలో ఈ నెయ్యి వేయి అని విక్రమ్కి మాత్రం చెప్పి పూజ మొదలు పెట్టగానే ధ్యానంలోకి వెళ్తాడు స్వామి. మరోవైపు విక్రమ్ హోమం ముందు కూర్చొని మంత్రం చదువుతూ నెయ్యి వేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా కూర్చొని చూస్తూ భగవంతుడి స్మరణ చేస్తుంటారు. పూజ ఆఖరికి వచ్చిందనగా నందితకి కడుపులో నొప్పిగా అనిపించి అమ్మ అంటుంది. ఏమైంది వదినా అంటుంది వనజ. ఏమో వదినా, కడుపులో నొప్పిగా ఉంది. అయ్యో, నొప్పులు వస్తున్నట్టున్నాయి అనుకుంటా. ఇప్పుడెలా? పూజలో నుండి మధ్యలో ఎవరూ వెళ్ళకూడదని స్వామి చెప్పారు కదా, కొంచెం ఓర్చుకో వదినా. వేద, రుద్ర, నందిత పరిస్థితి చూసి భయపడుతుంటారు. వనజ చెల్లిని అలా పక్కకి తీసుకుని వెళ్ళు, నొప్పులు వస్తున్నాయి కదా అని కొంచెం పక్కకి తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మవారి చీర ఉంటే అడ్డుగా కడుతుంది. రఘుపతి గారికి టెన్షన్ మొదలైంది. అంతా చెప్పినట్టే జరుగుతుంది. నందికకి నొప్పులు వచ్చాయి, ఆడపిల్ల పుడుతుందని కూడా చెప్పారు. అంటే మిగతావి కూడా జరుగుతుంది. ఎక్కడి నుండి ప్రమాదం వస్తుందో ఏంటో అనుకుంటాడు. విక్రమ్ మనసు మొత్తం భార్య మీద ఉంది. కొంచెం ఓర్చుకోవదినా అంటూ బిడ్డను తీయటానికి చూస్తుంది వనజ. అప్పుడే ఎక్కడి నుండి వచ్చారో తెలీదు. ఓ 20 మందిని వేసుకొని వస్తాడు అర్జున్. వాళ్ళని చూసి అందరూ షాక్ అయిపోతే రఘుపతి గారు ముందుకు వచ్చి, అర్జున్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకెలా తెలుసు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తున్నా రఘుపతి గారిని పక్కకి తోసేసి అక్కడ ఉన్న నిధి మొత్తం చూసి ఆశ్చర్యపోతూ క్రూరంగా నవ్వుతూ, వారెవా, ఎంత సంపద ఉంది! ఇదొక్కటి చాలు, జీవితాంతం కూర్చొని బ్రతికేయచ్చు, తరతరాలు బ్రతికేయచ్చు. అందుకేనా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వచ్చి మీరు చేజిక్కించుకోవాలని చూస్తున్నారా? అమ్మా, నేనెలా వదిలేస్తా? ఇప్పటి వరకు లక్షల్లో లాభం అంటేనే మిమ్మల్ని లేపేయటానికి వచ్చాను. ఇంత చూశాక అది నాకెందుకు? ఇది చాలదా? ఇప్పుడే మిమ్మల్ని లేపేసి ఇది నా సొంతం చేసుకుంటా అంటుంటే, తప్పు అర్జున్, ఇది దేవుడికి సంబంధించింది. మేం దీనికోసం ఏం రాలేదు, ఇక్కడ పూజ కోసం వచ్చాం. నువ్విక్కడి నుండి వెళ్ళిపో అని మెల్లిగా చెప్తాడు వినోద్. నువ్వేంది బే నాకు చెప్పేది అంటూ వినోద్ని ఒక తోపు తోస్తాడు. రే, మా మామని తోస్తావా అంటూ అర్జున్ మీదకి వస్తుంటే రుద్రాన్ని చూసి నవ్వుతూ, ఏంటి పిల్లి వచ్చావి, నా మీదకే వస్తున్నావు? కుర్ర రక్తం కదా, అలాగే ఉంటుందిలే అని అర్జున్తో వచ్చిన వాళ్ళకి సైగ చేయగానే ఒక్కొక్కరు పెద్ద పెద్ద కత్తులు తీసుకొని ముందుకు వస్తుంటే కొడుకు ఏమైనా అవుతుందని
విక్రమ్ లేవటానికి చూస్తుంటే, మీరు లేవకూడదు అని చెప్తారు శిష్యులు. నాన్న, మీరు పూజ చేయండి, నేను చూసుకుంటా అని రఘుపతి గారి మీదికి కత్తితో వస్తున్న వాడి చెయ్యి విరిచేస్తాడు రుద్ర. వినోద్ కూడా వస్తున్న వాళ్ళని ఆపుతూ, వేద, నువ్వు మీ అత్త దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరుండు అని కూతుర్ని పంపిస్తాడు. రుద్ర, వైద్యకి ఇద్దరు కూడా ఒక్కొక్కరి చేతిలో ఉన్న కత్తులు లాక్కొని వాళ్ళ చేతులు విరుస్తూ అడ్డొచ్చిన వాళ్ళని పొడి చేస్తూ ఉంటారు. అదే అదునుగా చూసిన అర్జున్ వెనక నుండి రఘుపతి గారిని పొడి చేస్తాడు. అమ్మ అన్న పిలుపు విని తాతా అంటాడు రుద్ర. మళ్ళీ ఒక పోటు పొడుస్తాడు. అంతే, రఘుపతి కింద పడిపోయి రుద్ర అంటూ కళ్ళు మూసేస్తాడు. రఘుపతి గారి దగ్గరికి వెళ్ళి తాతా లే అని తట్టి లేపుతున్నా లేవటం లేదు. అదే ఏమరపాటిగా భావించి రుద్ర వీపుల్లో కత్తి దించుతారు. అది చూసిన విక్రమ్ లేచి పరిగెత్తుతూ వచ్చి రుద్రాని పట్టుకుంటాడు. పొడిచిన చోట చూసి, అయ్యో ఎంతలా రక్తం వస్తుంది, నీకేం కాదు కానివ్వను అని ఏడుస్తూ, రే అర్జున్ అంటూ కత్తి పట్టుకొని అర్జున్ మీదకి వెళ్తాడు. కోపంలో సింహంలాగా ఉన్నాడు విక్రమ్ ఆ టైంలో. ఒకవైపు వైద్యకి ఒక్కడు పోరాడలేకపోతున్నాడు. మిగతా వాళ్ళు నందిత ఉన్న వైపు వెళ్ళటం చూసిన రుద్ర పొడిచిన చోట గట్టిగా పట్టుకొని మెల్లిగా లేచి వాళ్ళని అడ్డగిస్తాడు. అప్పటికే రుద్ర కళ్ళు మసుకుబారుతున్నాయి. పోరాడలేకపోతున్నాడు. రుద్రాని అలా చూసిన వేద పరిగెత్తుతూ బావా అంటూ వస్తుంది. నో శ్రీ, రావద్దు, అక్కడే ఉండు అని రుద్ర అరుస్తున్నా పట్టించుకోకుండా పరిగెత్తుతూ వస్తుంది. బావా, రక్తం రక్తం అంటూ రుద్రాని పట్టుకుని ఏడుస్తుంటే, శ్రీ, నాకేం కాలేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. వైదేక్, ముందు శ్రీని తీసుకొని బయటికి వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటా. లేదు బావా, నా వల్ల కాదు, నేను ఇలా వదిలి మేము ఎలా వెళ్తాం చెప్పు అంటుంటే, చెప్పేది వినండి, మీరు వెళ్ళండి, నేను కూడా వస్తాను, ప్లీజ్ నా మాట వింటావు కదా అని వేదాన్ని ముద్దు పెట్టుకొని వైదిక్తో పంపిస్తాడు. కానీ వేదాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంటే విక్రమ్ తన మీదికి వస్తుంటే పక్కనున్న కత్తితో అర్జున్ విక్రమ్ని పొడిచి, ఇప్పుడు నా పగ చల్లారింది అని మళ్ళీ మళ్ళీ పొడిచి, నీ కొడుకు పెళ్ళాం ఎవ్వరిని వదలను అని నందిత వైపు వెళ్తుంటే అది చూసిన రుద్ర అర్జున్ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని అర్జున్నే పొడవాలని చూస్తాడు. కానీ తప్పించుకొని పక్కన ఉన్న పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని నందిత వైపు వెళ్ళి తన పొట్ట మీద కొట్టాలి అని చూస్తుంటే అది చూసి టక్కున్న వేద అడ్డం వెళ్తుంది. అది కాస్త వెళ్ళి వేద తల మీద బలంగా తగులుతుంది. బావా అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. వేద తలలో నుండి రక్తం ఏరులై పారుతుంది. అది చూసిన వనజ కూతుర్ని పట్టుకొని వేదా వేదా అంటూ తలకి రక్తం వస్తున్న చోట తన చీర అడ్డుగా పెట్టి ఏమండి అని పిలుస్తుంది. అప్పటి వరకు పోరాడుతున్న వినోద్ భార్య పిలుపుకి పరిగెత్తుతూ వచ్చి రక్తంతో తడిసి ఉన్న కూతుర్ని చూసి మాట రావటం లేదు. కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కూతుర్ని ఒళ్ళోకి తీసుకొని అమ్మ వేదా వేదా అంటూ ఏడుస్తుంటే రుద్రకైతే ప్రాణం పోతుంది. చిన్న దెబ్బ తగిలినా చూడలేడు. అలాంటిది ఇప్పుడు వేదాన్ని అలా చూస్తూ శిలలా అయిపోతాడు. వెంటనే రియాక్ట్ అయిన వైదిక్, అమ్మ వేదాన్ని ముందు హాస్పిటల్ తీసుకుని వెళ్దాం పదండి అని వేదాన్ని చేతిలోకి తీసుకుంటాడు. మామ, మీరు ముందు వెళ్ళండి, దానికి ఏం కాకూడదు, వాళ్ళని నేను అడ్డుకుంటా, ముందు మీరు వెళ్ళండి అంటాడు. వేద తప్ప ఆ టైంలో వాళ్ళకి ఏం గుర్తుకు లేదు. వాళ్ళని బయటికి పంపిస్తూ వచ్చిన వాళ్ళని అడ్డుకుంటాడు రుద్ర. ఈలోపు నందిత తల మీద కొట్టి స్పృహ తప్పిలా చేస్తాడు అర్జున్. రుద్ర ఒక్కడు ఎక్కువసేపు పోరాడలేక రుద్ర కూడా స్పృహ తప్పి పడిపోతాడు. ఫినిష్, అందరూ ఫినిష్ అయ్యారు. ఇప్పుడు ఈ ఊరికి రాజు నేని, ఇదంతా నాదే అని గట్టి గట్టిగా నవ్వుతాడు అర్జున్. అప్పుడే రాజారాం, విక్రాంత్ అక్కడికొచ్చి ఇంకా అందరూ ఫినిష్ అవ్వలేదు, ఆ పిల్లని తీసుకొని వెళ్తున్నారు, దాని అన్నని మన విక్రాంత్ పొడిచాడు కానీ తప్పించుకున్నారు అంటుంటే, పోనివ్వు నాన్న, ఎక్కడికి పోతారు, వాళ్ళ సంగతి బయటికి వెళ్ళాక చూద్దాం, ముందు వీటిని ఓపెన్ చేయాలి, ఆ సంపద ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి, చూడండి ఎంతుందో అంటూ మిగిలిన తన మనుషులకి సైగ చేసి వాటిని ఓపెన్ చేయాలి, అది మొత్తం నాదే అంటూ ఓపెన్ చేయండి అంటాడు. తాళాల కోసం చూస్తారు కానీ ఎక్కడా ఉండవు. అమ్మవారి కాళ్ళ దగ్గరుంటాయి. వాటిని తీయటానికి చూస్తే పాములు ఒక్కసారిగా పైకి లేస్తాయి. ఒక్కసారిగా అంత పెద్ద పాములు చూసి అందరికీ గుండాగినంత పనైంది. అమ్మో, ఇంత పెద్ద పాముల్ని మేమెప్పుడు చూడలేదు సార్, ఇది మా వల్ల కాదు, మేం చేయలేము అంటూ అర్జున్ మనుషులక్క నుండి పారిపోతారు. రే రే, ఆగండ్రా పిరికి పందల్లారా అంటూ వాళ్ళని ఆపడానికి చూస్తాడు. కానీ అర్జున్ మాటలు వినిపించుకోకుండా ప్రాణ భయంతో పారిపోతారు. అర్జున్ ధైర్యం చేసి తాళాలు తీయాలని చూస్తాడు. కానీ చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఇంకో సెకండ్ అయితే తాళాలు ముట్టుకుంటాడనగా బుస్సుమంటూ పాము అర్జున్ మీదికి రాగానే
అమ్మ అంటూ దూరం జరుగుతాడు. ఇదేంటి, వాళ్ళని ఏం చేయలేని పాములు మనల్ని ఎందుకు ఇలా చేస్తున్నాయి అంటాడు. అప్పుడే ధ్యానం నుండి బయటికి వచ్చిన స్వామి అక్కడ జరిగిన అల్లకల్లోలను చూసి మనసు కలుక్కుమంటుంది. శివయ్య అనుకుని అర్జున్ వాళ్ళని కోపంగా చూస్తూ, మీరు చేసిన దానికి ఇంతకింత అనుభవిస్తారు. మిమ్మల్ని వేటాడి వేటాడి చంపే సింహం వస్తుంది. కాలం ఎప్పుడు మీకు అనుకూలంగా ఉండదు. మీరెంత ప్రయత్నం చేసినా ఆ తాళాలు తీయలేరు, ఆ నిధి దక్కించుకోలేరు. వాళ్ళని ఏం చేయకపోవటానికి కారణం వాళ్ళ వంశం. మరి మీరు కూడా అదే వంశం కదా, ఎందుకు మిమ్మల్ని ముట్టుకోనివ్వటం లేదు అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మీరు ఆ వంశానికి చెందిన వాళ్ళు కాదు. రాజారాం రఘుపతి సొంత అన్నదమ్ములు కాదు. నీ తండ్రికి రోడ్డు మీద వెళ్తుంటే దొరికావు. తన కొడుకుతో సమానంగా నిన్ను పెంచాడు. కానీ నువ్వు తిన్నింటి వాసలు లెక్క పెట్టావు. నీకు పుట్టగతులుండవు. ఇంతకింత అనుభవిస్తావు. ఇదే నా శాపం అంటాడు స్వామీజీ. రాజారాం ఒక్కసారిగా కుప్పకూలిపోయి, ఏమంటున్నారు స్వామి, మీరు చెప్పేది నిజమా? మీరు అబద్ధం చెప్తున్నారు కదా అంటాడు వణుకుతున్న గొంతుతో. నా నోటి నుండి అబద్ధాలు రావు. మేము అబద్ధాలు పలకము. ఎప్పుడూ సత్యం మాత్రమే అనుసరిస్తాం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పేది అబద్ధాలైతే, మీరు అనుకున్నదే నిజమైతే, విక్రమ్ మెడలో ఉన్న లాకెట్ నీ కొడుకు మెడలో వేసి చూడు. అందులో ఉన్న వెలుగు పోతుంది. అది కేవలం వాళ్ళ వంశం వాళ్ళకి మాత్రమే చెందుతుంది. విక్రమ్ తర్వాత రుద్రాకి పుట్టిన పిల్లలకి మాత్రమే సొంతం. అది ఇంతమంది ప్రాణాలు తీసిన మీకు సరైన గుణపాఠం చెప్పటానికి మళ్ళీ వస్తాడు. ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వేటాడి చంపుతాడు చూడండి అంటాడు స్వామీజీ. స్వామి అలా మాట్లాడుతుంటే అర్జున్ తన ఆలోచనలో తనుంటాడు. మరోవైపు, నేను సొంత కొడుకు కాకపోయినా సొంత కొడుకులా పెంచాడు. అన్నయ్య కూడా ఎప్పుడు అలా చూడలేదు. చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించన్నయ్య అంటూ అక్కడ పడి ఉన్న రఘుపతి కాళ్ళు పట్టుకుంటాడు రాజారాం. నాన్నా, నువ్వేం తప్పు చేయలేదు. నువ్వు వాడి కాళ్ళు పట్టుకోవటం ఏంటి అంటున్న కొడుకు చెంప పగలగొట్టి, ఇదంతా నీ వల్లే. నీ చెప్పుడు మాటలు విని నేనిలా అయ్యాను. నీ లేనిపోని మాటలతో నన్ను మూర్ఖుడిలా మార్చి ఇలా చేసేలా చేశావు. ఇంతమంది ప్రాణాలు తీసావు. నిన్ను వదలను. అంత మంచి వాళ్ళని పొట్టన పెట్టుకున్నావు. నిన్ను నన్ను ఆ దేవుడు ఎప్పటికీ క్షమించడు. నీ చెప్పుడు మాటలు విన్నందుకు నీతో పాటు నేను శిక్ష అనుభవిస్తాను అంటూ కొడుకుని అక్కడి నుండి ఈడ్చుకొని వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.